పవర్ ఆన్ చేసుకున్న తర్వాత ఇది ప్రాబ్లం చేంజ్ చేసే బటన్. ఇది 1 టైం ప్రెస్ చేస్తుంటే ప్రాబ్లం చేంజ్ అవుతుంటుంది అనమాట. ఇక్కడ ఇది బ్రష్ ఇది సైకిల్ చేంజ్ చేయాలంటే ఇక్కడ కంటిన్యూ పవర్ ఆన్ చేయగానే నార్మల్లో ఉంటుంది. ఇది రెగ్యులర్ వాష్ అనమాట, మిక్స్డ్ లోడ్. 1 టైం ప్రెస్ చేయగానే క్విక్ వాష్ వస్తుంది. క్విక్ వాష్ అంటే మీరు ఒక జత నుంచి 3 జతల లోపు వేసుకోవాలి క్విక్ వాష్. నెక్స్ట్ వచ్చి డెలికేట్ ఐటమ్స్ అన్ని ఇందులో ఒకటి వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి బెడ్డింగ్, బెడ్షీట్స్, చెద్దర్లు ఇందులో వస్తాయి. బేబీ కేర్, చిన్న పిల్లల బట్టలన్నీ ఈ ఆప్షన్లో పెట్టి స్టార్ట్ కొట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చి జీన్ ప్యాంట్, జీన్ షర్ట్ జీన్స్లో వేసుకోవాలి. ఎనర్జీ సేవింగ్ ఆప్షన్, ఇందులో పవర్ కొంచెం తక్కువ అవుతుంది అనమాట, వాటర్ కూడా సేవ్ అవుతుంది, వాష్ క్వాలిటీ కూడా కొంచెం తగ్గుతుంది. అట్లా కాదు మేడం, ఇది మనం ఓన్లీ అలా కాదు, ఇది ఓన్లీ సపరేట్ ఆప్షన్ ఎనర్జీ సేవింగ్. అంటే మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ సెట్ చేసుకోవటం కదా మనం. లేదు, ఇప్పుడు నార్మల్ క్విక్ వాష్ ఇవేలా అలాగే ఎనర్జీ సేవ్ అనమాట, దానికి సపరేట్ ఆప్షన్. అది ఆ ఆప్షన్లో కొంచెం వాష్ క్వాలిటీ తక్కువ వస్తుంది, ఎనర్జీ సేవ్ అవుతుంది. ఇప్పుడు జీన్ ప్యాంట్ ఎట్లా ఉందో సేమ్ ఎనర్జీ సేవింగ్ ఆప్షన్ అనేది సపరేట్. మనకి ఇక్కడ నార్మల్లో పెట్టి ఎనర్జీ సేవింగ్ పెట్టి అవ్వదు. చిన్న వెళ్ళు యాక్వరైజర్ అంటే ఏంటంటే వాటర్ సేవింగ్ పర్పస్. లాస్ట్ బకెట్ని వాష్ ఉంచుతుంది అనమాట. ఒకే రోజు 2-3 సార్లు వాష్ చేసుకుంటే యాక్వరైజర్లో పెట్టి స్టార్ట్ కొట్టుకోవాలి. రిన్స్ అండ్ స్పిన్, ఇదేంటంటే వాష్ చేయదు, మనం బయట వాష్ చేసుకోవాలి. రిన్స్ అండ్ స్పిన్ జాడిస్తుంది, పిండేస్తుంది అనమాట, అంతే. నెక్స్ట్ వచ్చి ఈకో టబ్ క్లీన్ అనేది ఎవ్రీ 45 టైమ్స్ మిషన్ రన్ అయ్యాక, అంటే 2 monthsకి ఒకసారి వేసుకోవాలి, యూజ్ చేసుకోవాలి. కెమికల్ ఉంటుంది, శాంసంగ్ కెమికల్, ఈ కెమికల్ వస్తుంది, కెమికల్ వేసుకోవాలి. ఇది వచ్చి ఈకో బబుల్, ఇది బ్రష్ చేస్తే ఏంటంటే నురగలకు వస్తుంది అనమాట, బబుల్స్లో వచ్చి వాష్ చేస్తుంది. ఎక్కువ చాయ్ మరకలు ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఇది పెట్టుకోవాలి ఆప్షన్ ఎడిషనల్గా. ఓకేనా. సూపర్ స్పీడ్ పెడితే ఏంటంటే ఇంకా కొంచెం బెస్ట్ క్వాలిటీ వస్తుంది వాష్. ఇప్పుడు నార్మల్లో ఉంటుంది, నార్మల్లో సూపర్ స్పీడ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నార్మల్లో ఇది కావాలంటే ఈకో బబుల్ యాడ్ చేసుకోవచ్చు. అట్లా ఇంటెన్సివ్ కావాలంటే ఈకో బబుల్ అంటే నురగా తెచ్చి కొంచెం నానబెట్టి వాష్ చేస్తుంది, అంతే. అంటే ఇక్కడ అదే ఎడిషనల్గా కావాలంటే పెట్టుకోవాలి. మనం ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా వస్తాయి అన్ని. ఈ వాటర్ లెవెల్ అనేవి ఇవన్నీ మనకి ఎడిషనల్ కావాలంటే పెంచుకోవచ్చు, లేదంటే ఆటోమేటిక్గా వస్తాయి. మనం ఓన్లీ పవర్ ఆన్ చేయాలి, ప్రోగ్రెస్ సెలెక్ట్ చేసి స్టార్ట్ చేసుకోవాలి, అంతే. ఎడిషనల్గా ఏమైనా కావాలంటే రిన్స్ కానీ స్పిన్ కానీ వాష్ కానీ వాటర్ లెవెల్ కానీ యాడ్ చేసుకోవచ్చు. అట్లా ఇక్కడ వేసుకోవాలన్నమాట. ఇందులో వేసుకోవాలి డిటర్జెంట్ ఇందులో వేసుకోవాలి. లిక్విడ్ అట్లేం లేదు, లిక్విడ్ వేసుకుంటే బాగుంటుంది మిషన్. లిక్విడ్ వేసుకుంటే పౌడర్ కంటే పౌడర్లో హార్డ్నెస్ ఎక్కువ ఉంటుంది, లిక్విడ్ వేసుకోండి, అంతే. ఇక్కడ ఒక ఫిల్టర్ ఉంటుంది, ఇది క్లీన్ చేసుకుంటుంది. టబ్ క్లీన్ చేసేటప్పుడు ఇక్కడ చెత్త వస్తుంది, హెయిర్, పేపర్స్ అన్ని. టబ్ క్లీన్ ఎప్పుడు చేయాలి? రెగ్యులర్గా చేయాలి. 45 టైమ్స్ రన్ అవ్వాలి మిషన్, అంటే 2 నెలలకు ఒకసారి. ఆ ఫిల్టర్ కూడా ఇది ఇప్పుడు చెప్పిన ఫిల్టర్ అది కూడా క్లీన్ చేసుకోవాలి. అదే వీక్లీ 1 టైం 10 డేస్కి 15 డేస్ క్లీన్ చేసుకోవాలి. అంటే ఇది రైనీ సీజన్లో మేడం, ఆల్రెడీ తడిచిపోతాయి కదా బట్టలు, ఆ టైంలో 15 minutes 30 minutes యాడ్ చేయాలి. మళ్ళీ డైరెక్ట్. ఓకే సార్.